నాగ్ హలో బ్రదర్ కథ మొదట నా దగ్గరకు వచ్చిందని ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో గుర్తు చేస్తా ఉన్నారు. అప్పట్లో నేను వదిలేసింది నువ్వు పట్టుకున్నావు. ఆ స్టోరీ ఏంటో చెప్పు. చిరు అన్నయ్య, మీరు వదిలేసిందే నాకు అవకాశం అయింది. అదే సినిమాను నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మార్చేశా. ఆ ట్విన్ స్టోరీలు అప్పటికి చాలా చేశారు. రిపీట్ అవుతున్న ఉద్దేశంతో కొంచెం దాని హోల్డ్లో పెట్టారు. కానీ నువ్వు దానికి కొత్త బాసులకు ఇచ్చి బాక్సులు భద్ర కొట్టావు. దేవా క్యారెక్టర్లో నేను కొంచెం వైల్డ్ ఎనర్జీ పెట్టా. రాజా క్యారెక్టర్తో కాంట్రాస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఎత్తి కొట్టి థియేటర్లో పడేశా. దేవా మేనరిజమ్స్ మాత్రం పక్కా బాసులు ఊపేశాయి. నాకు థియేటర్ రియాక్షన్స్ వేరే లెవెల్లో ఉండేవి. నేను చాలా సంతోషపడ్డాను. ఆ టైంలోనే నాకు అర్థమైంది బాస్, ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. ఆడియన్స్ స్పందన చూసి ఫుల్ ఖుషి అయిపోయా. గోవిందా గోవిందా తర్వాత ఇంత స్ట్రాంగ్ కంబ్యాక్ రావడం కూడా నీకు పెద్ద ప్లస్ అయింది. నిజం చెప్పాలంటే అసలు మొదట ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ హలో బ్రదర్ రిలీజ్ అయ్యాక గేమ్ మొత్తం మారిపోయింది. దేవి థియేటర్ రికార్డులు బ్రేక్ అవడం అంటే మామూలు విషయం కాదు. రోజా టైంలో అది చాలా పెద్ద బెంచ్ మార్క్.